హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ క్యాబేజీ మసాలా కర్రీ అండి. డైలీ ఒకే విధంగా చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి క్యాబేజీ మునిగేంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. అది ఉడికేలోపు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓ మిక్సీ గిన్నె తీసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలండి. అదేవిధంగా 2 టమోటాలు, 4-5 జీడిపప్పు, ఓ ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి క్యాబేజీ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు క్యాబేజీని వడపోసుకోవాలండి. ఇదే వాటర్తో కర్రీ చేసామంటే కర్రీ అనేది స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 లవంగాలు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలండి. మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఈ మసాలాని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి. మరొకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు గసగసాలు యాడ్ చేసాం కాబట్టి అడుగు తొందరగా మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న క్యాబేజీని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇదే విధంగా 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి కలుపుకుంటూ. రెసిపీ చూసేవాళ్ళు ప్లీజ్ చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు 3 మినిట్స్ మగ్గిన తరువాత వాటర్ 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేసామంటే కర్రీ బాగోదండి. 1/2 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కాస్త నలిపి వేసుకోవాలండి. కస్తూరి మేతి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. లేకపోయినా పర్వాలేదండి, కొత్తిమీర ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. 1/2 దబ్బ అయితే సరిపోతుందండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకొని 1 మినిట్ వరకు ఉడికించుకుంటే ఎంతో కమ్మటి క్యాబేజీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.